ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎంపీ నగేష్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. పలు శాఖల్లో పనుల జాప్యంపై అధికారులను ఎంపీ ప్రశ్నించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. దిశ కమిటీ సమావేశాల్లో అనేకమైనటువంటి అంశాలు, ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, డిపార్ట్మెంట్స్కి వచ్చే నిధులు అయితే ఉంటాయో, వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన ఈరోజు సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. చాలా, ఎందుకంటే కొన్నేమో 100%, కొన్నేమో 60-40 ఆ రేషియోలో మన జిల్లాకు వచ్చే, అది అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఈడబ్ల్యూఐడిఎస్ కావచ్చు, డిఎండ్హెచ్ కావచ్చు, మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్, హౌసింగ్, అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్, దాదాపుగా 34 డిపార్ట్మెంట్స్. ఇన్ జనరల్గా ఏమంటారంటే నేషనల్ హైవే అంటే సెంటర్ అని, పోస్టల్ అయితే సెంట్రల్ అని, రైల్వే అంటే సెంట్రల్ అని, లేకపోతే బిఎస్ఎన్ఎల్ అయితే సెంట్రల్.